హాయ్, వెల్కమ్ టు వేటు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. 2024 రిపబ్లిక్ డే పెరేడ్లో మహిళా దళానికి నేతృత్వం వహించబోతున్న ఐపీఎస్ అధికారి ఎవరు? ఆప్షన్ ఏ శ్వేతా సుగదన్, ఆప్షన్ బి మమతా సోదా, ఆప్షన్ సి ఆశా సిన్హా, ఆప్షన్ డి కిరణ్ సేతి. సరైన సమాధానం ఆప్షన్ ఏ శ్వేతా సుగదన్. 2019 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శ్వేతా సుగదన్ ఈ ఏడాది రిపబ్లిక్ డే పెరేడ్ లో మహిళా దళానికి నేతృత్వం వహించనున్నారు. కేరళకు చెందిన సుగదన్ 2023లో కూడా రిపబ్లిక్ డే పెరేడ్ లో ఢిల్లీ పోలీస్ దళాన్ని ముందుండి నడిపారు. ఈసారి మార్చ్ పాస్ట్ లో పాల్గొనే ఢిల్లీ పోలీస్ బృందంలోని సభ్యులంతా మహిళలే. ఇక ఇవాల్టి మొదటి ప్రశ్న. 20వ సహయోగ్ కైజిన్ ని భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహించింది? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి మయన్మార్, ఆప్షన్ డి మాల్దీవులు. సరైన సమాధానం ఆప్షన్ ఏ జపాన్. 20వ సహయోగ్ కైజిన్ ని భారత్, జపాన్ కోస్ట్ గార్డులు చెన్నై తీరంలో విజయవంతంగా నిర్వహించాయి. 2006లో చేసుకున్న మెమరాండమ్ ఆఫ్ కోఆపరేషన్ కింద రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారంలో భాగంగా ఈ విన్యాసాన్ని నిర్వహించారు. రెండో ప్రశ్న. ఇటీవల ఏ రాష్ట్రంలో ఆట్పాడి కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ బి మహారాష్ట్ర. మహారాష్ట్ర ప్రభుత్వం సాంగ్లీ జిల్లాలోని ఆట్పాడి ప్రాంతంలో ఆట్పాడి కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. ఈ ప్రాంతం 36 చెట్ల జాతులు, 116 మూలికా జాతులు, 15 పొద జాతులు, 14 తీగ జాతులతో పాటు పరాన్న జీవులకు నిలయం. మూడో ప్రశ్న. రైల్వే బోర్డు కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అరుణ్ నాయర్, ఆప్షన్ బి అరుణ్ కుమార్, ఆప్షన్ సి ప్రీతి సింగ్, ఆప్షన్ డి స్వాతి శర్మ. సరైన సమాధానం ఆప్షన్ ఏ అరుణ్ నాయర్. 1987 బ్యాచ్ కు చెందిన ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ అధికారి అరుణ్ నాయర్ రైల్వే బోర్డు కార్యదర్శిగా నియమితులయ్యారు. జనవరి 6న ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. నాలుగో ప్రశ్న. టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్ 2022 ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ సవితా కన్స్వాల్, ఆప్షన్ బి అమితాబ్ బాష్, ఆప్షన్ సి అమీరా కాష్, ఆప్షన్ డి అలోకా దేబ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ సవితా కన్స్వాల్. సవితా కన్స్వాల్ కు మరణానంతరం టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు లభించింది. ఈ అవార్డును సవితా కన్స్వాల్ తండ్రి రాధేశ్యామ్ కన్స్వాల్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఐదో ప్రశ్న. దక్షిణ నావల్ కమాండర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ ఏ రియర్ అడ్మిరల్ ఉపల్ కుందు, ఆప్షన్ బి రియర్ అడ్మిరల్ కిషోర్ చంద్ర, ఆప్షన్ సి రియర్ అడ్మిరల్ ఉద్ధవ్ కాంత్, ఆప్షన్ డి రియర్ అడ్మిరల్ అమోఘ్ రాఘవ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ రియర్ అడ్మిరల్ ఉపల్ కుందు. రియర్ అడ్మిరల్ ఉపల్ కుందు దక్షిణ నావల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియన్ నావల్ అకాడమీ పూర్వ విద్యార్థి. ఉపల్ 1991లో భారత్ నౌకాదళంలోకి ప్రవేశించారు. ఆరో ప్రశ్న. 2016లో గల్లంతైన AN-32 విమాన శిథిలాలు ఏ సముద్ర తీరంలో కనుగొన్నారు? ఆప్షన్ ఏ విశాఖపట్నం, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి కొచ్చి, ఆప్షన్ డి పూరి. సరైన సమాధానం ఆప్షన్ బి చెన్నై. 2016లో బంగాళాఖాతంలో గల్లంతైన భారత్ వైమానిక దళానికి చెందిన AN-32 విమాన శిథిలాలు చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో కనుగొన్నారు. ఈ విమానంలో 29 మంది సిబ్బంది ఉన్నారు. ఏడో ప్రశ్న. NPCI భారత్ మరియు ఏ దేశం మధ్య చెల్లింపుల కోసం UPI పే నౌ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది? ఆప్షన్ ఏ థాయిలాండ్, ఆప్షన్ బి సింగపూర్, ఆప్షన్ సి శ్రీలంక, ఆప్షన్ డి బంగ్లాదేశ్. సరైన సమాధానం ఆప్షన్ బి సింగపూర్. భారత్ మరియు సింగపూర్ మధ్య చెల్లింపులను సులభతరం చేస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా UPI పే నౌ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు సింగపూర్ మానిటరీ అథారిటీ మధ్య సన్నిహిత సహకారం. 8వ ప్రశ్న.
T20 ఇంటర్నేషనల్లో 150 మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ, ఆప్షన్ బి డేవిడ్ వార్నర్, ఆప్షన్ సి జో రూట్, ఆప్షన్ డి రోహిత్ శర్మ. సరైన సమాధానం ఆప్షన్ డి రోహిత్ శర్మ. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ 150 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్గా నిలిచాడు. హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ ఈ ఘనత సాధించాడు. 150 మ్యాచ్లలో రోహిత్ 3853 పరుగులు చేశాడు. 9వ ప్రశ్న. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ 2024లో పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ యోగేష్ సింగ్, ఆప్షన్ బి విజయవీర్ సిద్ధు, ఆప్షన్ సి ఓం ప్రకాష్, ఆప్షన్ డి సౌరభ్ చౌదరి. సరైన సమాధానం ఆప్షన్ ఏ యోగేష్ సింగ్. ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ఏషియా షూటింగ్ ఛాంపియన్షిప్ 2024లో పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్లో భారత్ షూటర్ యోగేష్ సింగ్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. మంగోలియా, కజకిస్తాన్ దేశాలు రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నాయి. 10వ ప్రశ్న. యువనిధి అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి తమిళనాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మీ కలకు వే2 న్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.